ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ చెప్తున్నాను. బాగున్నారమ్మా? రోజు ఉదయం దేవుని సన్నిధిని అనుభవిస్తూ, దేవునితో మాట్లాడుతూ, దేవుని యొక్క కృపను పొందుకుంటూ, ఆయన స్వరం వింటూ, ఆయన వెంబడిస్తున్న మన అందరి జీవితాల్లో మన ప్రభువైన యేసు మనకి నిత్యము తోడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి వెంబడించు కదా ఉదయం చేసే ప్రార్థన చాలా చాలా దేవునికి ఇంపైనది. ఇప్పుడు అందరు ఇంప్రూవ్మెంట్ వచ్చారు కదా, ప్రతి ఒక్కళ్ళు ఉదయకాలమున దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే దావీదు ఈరోజు మనతో ఒక 3 మాటలు, అద్భుతమైన మాటలు మనతో మాట్లాడుతున్నారు. అది ఏంటో, నిజంగా ఏ బాధలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, లేకపోతే దేన్ని అనుసరిస్తున్నావో, సంతోషంగా ఉన్నా సరే, అన్నీ మంచిగా ఉన్నా సరే, ఏది ఏమైనా దేవుడు మన జీవితంలో మనం ఆధారపడవలసిన ప్రతి విషయంలో బైబిలే మనకు ఒక మంచి ఆధారం కదా. అలాగే ప్రతి విషయంలో మనం ఎలా ఆదరించబడుతున్నామో ఇక్కడ చూసుకుందాం. కీర్తన గ్రంథము 37వ దావీదు కీర్తన 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన్ను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీవు 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 కదా. ఒకటి నీ మార్గము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటేంటంట, నీ మార్గం. చెప్పండి, నా మార్గము అనండి. నా మార్గం అంటే ఏంటి? నా యొక్క చేస్తున్న ప్రతి పని కానీ, లేకపోతే ప్రతిది కానీ దేవుని మీద వేసే ఒక మంచి మార్గము. నీ మార్గము యెహోవాకు అప్పగించుము. నీ పని అంతే. మార్గం అంటే నీ పని, నువ్వు కష్టపడుతున్న విషయము, నువ్వు భారం కలిగి ప్రార్థన చేస్తున్న విషయము, నువ్వేదైతే దేవుని మీద ఆనుకుని ఆధారపడుతూ ఉంటున్నావో దానిని దేవుడు ఏమంటున్నాడంటే ఆయనకి అప్పగించే. రెండోది నీవు, మళ్ళీ అంటున్నాడు, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన. మళ్ళీ మూడోది నీ కార్యము నెరవేర్చు. చూడండి, నీ మార్గం ఆయనకి అప్పగించు, తర్వాత నువ్వు ఆయన నమ్ముకో, మూడోది ఏంటంటే నీ కార్యం నెరవేరుస్తాడు. దేవుని బిడ్డలారా, ఎంత చూటిగా నువ్వు 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 నీవు నీ ప్రార్థన, నీ బాధ, నీ భారము, నీ దుఃఖము, నీ మార్గము, నీ వేదన, నీ రోదన, నీకున్నటువంటి ప్రతి అవసరత, ఇవన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. నిజంగా ఈ యొక్క మరి మాటలు అందుకే అంటున్నాడు, ఆయన నమ్ముకొనుము. నమ్ముకో. ఏదైతే విశ్వాసం ఉందో చూడండి. ఈరోజు నేను ఎంతగా ఆశ్చర్యపోయానో, ఒక రోజున ఒక ఫోన్ వచ్చింది మాకు. ఒక అబ్బాయి సీరియస్గా ఉన్నాడు, చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు, చనిపోయాడని డాక్టర్లు చెప్తున్నారు, ఆల్రెడీ చనిపోయాడు అని. కానీ మీ దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేయించుకుంటామమ్మా అని చెప్పారు. నేను అన్నా కదా, వాళ్ళు చనిపోయినాక ఆసుపత్రి నుంచి మా మాత్రం మేమేం చేస్తాం? లేదమ్మగారు, మా విశ్వాసం అది, మందిరంలో తీసుకొస్తాం, ప్రార్థన చేయించుకుంటాం, మీ చేయి పెట్టి ప్రార్థన చేయండి, అది దేవుని హస్తం అంతే, మా మనుషుల హస్తం కాదు, బ్రతుకుతాడని మాకు సరే రండి అంటే రాత్రి 1 గంటకి వాళ్ళు అంబులెన్స్లో తీసుకొచ్చారు ఖమ్మం నుంచి. నేను కూడా చాలా బాధపడుతూ, ప్రభు బిడ్డ చూస్తే చాలా అందంగా ఉన్నాడు, ఇంత కాలు, ఇంత చెయ్యి, ఇంత ముఖం, కానీ అందంగా ఉన్నాడు. 10 రోజులైంది పుట్టి, చచ్చిపోయిన బిడ్డను తీసుకొచ్చారని అందులో ఒక డాక్టర్ గారు వచ్చాడు. అంత ఆక్సిజన్ మొత్తం ప్యాక్ చేసేసారు. ఆ డాక్టర్ గారు కూడా ఆయన అంటే అక్కడ అంబులెన్స్ డాక్టర్ అనమాట, ఇలా పెట్టి ఊపిరి ఆడుతున్నారు, ఊపిరి పోయిందని చెప్తున్నారు. మేము కూడా ఏమి చేయలేము, ప్రాణం దేవుని చేతిలో ఉందని విశ్వాసంగా చేతిలోకి పెట్టుకొని ప్రార్థన చేశాం. నేను ఏడ్చుకుంటూ బాగా ప్రార్థన చేశాను, చిన్న బిడ్డ నాయన అని. అది ఒక 10 నిమిషాలకి అతను, ఆ పిల్లోడు కళ్ళు తెరిసిన ఇంకా చూశాడు. దేవునికి స్తోత్రం. 10 నిమిషాలకి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి 3 రోజుల నుంచి టాయిలెట్ పోయిక చనిపోయాడని పంపించారు కదా. ఊపిరి ఆగిపోయి టాయిలెట్ పోసాడు, ఊపిరి ఆగుతుంది, కళ్ళు తెరిచి చూస్తున్నాడు, అతడు బ్రతికాడు. దేవునికి స్తోత్రం. నేనన్నా బ్రతికాడు, దేవుడు బ్రతికిచ్చాడు. పట్టుకెళ్ళానంటే ఆసుపత్రికి తీసుకెళ్లారు, అతడు బ్రతికాడు. దేవుడు ఎంత అద్భుతంగా కాచి కాపాడాడు. మధ్యలో వచ్చారు, అన్నప్రాసం చేయించుకున్నారు. ఈ రోజున నిన్నటి దినమున ఆ బాబుని తీసుకొచ్చారు. సంవత్సరం అంట వాడి పుట్టినరోజు. ఎక్కడో ఊరు అనమాట,
అక్కడ ఫంక్షన్ చేస్తూ కూడా కారు కట్టించుకుని ఇక్కడికి తీసుకొచ్చి, నా దగ్గర తీసుకొచ్చి, మందిరంలో తీసుకొచ్చి కృతజ్ఞతాస్తుతి చెల్లించి ప్రార్థన చేయించుకుని కేక్ కట్ చేయించుకొని, వాళ్ళు ఒక గంట జర్నీ అనమాట, వాళ్ళ సత్తుపల్లి అవతల. అక్కడి నుంచి వచ్చి వాళ్ళు దేవుని సన్నిధిలో కేక్ కట్ చేయించుకొని అక్కడ ఫంక్షను ఇక్కడ నేను వచ్చే వరకు ఉండి కూడా చేయించుకెళ్తే అసలు ఆ పిల్లోడు ఎంత అందంగా ఉన్నాడో, చక్కగా ప్రైజ్ లాడ్ చెప్తున్నాడు, సెకండ్ ఇస్తున్నాడు, నా ఒళ్ళో పడుకొని ఎన్ని కబుర్లు చెప్తుంటే నాకు నిజంగా కళ్ళమంట నీళ్ళు వచ్చేసి, నిజంగా దేవుడు చూడండి, మన దేవుడు ఎంత అద్భుతమైన కార్యాలు చేసేవాడు. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ట్రైబల్స్ అనమాట. వాళ్ళు వచ్చి ఏడుస్తూ ఉన్నారు, అమ్మా దేవుడు బ్రతికిచ్చిన బిడ్డమ్మా, అమ్మ నీ చేతిలో బ్రతికిన బిడ్డమ్మా, అమ్మ ఇది ఎంత అందంగా ఉన్నాడు చూడు, నువ్వు లేకుండా మా బర్త్డే ఏంటమ్మా అని నిజంగా కృతజ్ఞతతో వాళ్ళు ఉంటే మా సంఘ బిడ్డలు అందరూ ఆశ్చర్యపోతున్నారు. నేను వచ్చేలోపే వాళ్ళందరికీ సాక్ష్యం చెప్పేస్తున్నారు. అందుకనే దేవుడు చేసే మేలు, అందుకే అన్నాడు నీ మార్గము దేవునికి అప్పగించు. నీకు ఏదైనా జరగని పని ఉందా, జరగలేదని బాధపడుతున్నావా, ఆయనకి అప్పగించు. దేవుడికి అప్పగించినప్పుడు, ఆయన పూర్తి విశ్వాసంగా నువ్వు నమ్మినప్పుడు ఆయన నీ కార్యమును ఖచ్చితంగా నెరవేరుస్తారు. వాళ్ళకున్న విశ్వాసం మనం కూడా ఉన్నట్టయితే ఎలాంటి కార్యమైనా, ఎలాంటి పనైనా, ఎలాంటిదైనా దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా చేస్తాడు. ఆయనకు అప్పగించు, ఆయన కోసం ఎదురు చూసు. నీ కార్యము, నీ మార్గము నువ్వు చేయబోతున్న కానీ ప్రభునేసు నీ జీవితంలో అలాంటి కార్యాన్ని, అలాంటి అద్భుతాన్ని నీ భారం తీసుకొని రెండవదిగా ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమె చెప్దామా? కళ్ళు మూసుకోండి, మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ, ఉదయ కాలంలో ఎంతమంది బిడ్డలు దేవా ఈ మాటలు వింటూ ఏకీభవిస్తున్నారు, వారి జీవితంలో కూడా జరగని కార్యాలు జరుగునుగాకని ప్రార్థిస్తూ ఈ రోజంతా వారికి తోడుగా ఉండి మంచి ఆరోగ్యాలు ఇచ్చిన ఆయన, అనారోగ్యం నుంచి విడిపించి తండ్రి అయ్యా ఈరోజంతా కాపుదల భద్రతతో నింపి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.